వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. పూతలపట్టు నియోజకవర్గ పర్యటన ముగించుకొని తిరుగు ప్రయాణంలో గాదంట టోల్ ప్లాజా వద్ద చంద్రగిరి నియోజకవర్గ ప్రజలతో మంత్రి నారా లోకేష్ మాటామంతి కలిపారు. ఆప్యాయంగా ప్రజలను పలకరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని టీడీపీ శ్రేణులతో కలిసి టీ తాగారు. అనంతరం రేణిగుంట ఎయిర్పోర్ట్ కు బయలుదేరారు. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం గుంటుపల్లి గ్రామ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఎర్రకంకర గ్రావెల్ ను ఎటువంటి అనుమతి లేకుండా అక్రమంగా పట్టపగలే తరలిస్తున్నారు. అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్రమంగా కంకర తరలిస్తున్న వారిని ప్రశ్నిస్తే ఎవరికి సమాధానం చెప్పవలసిన అవసరం లేదు, మా ఇష్టమని దూకుడుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు చెప్పుకుంటున్నారు. కోడూరు మండలం 15 నెంబర్ 16 నెంబర్ కాలువ కింద రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. వారు మీడియాతో మాట్లాడుతూ అవుట్ ఫాల్స్ పనిచేయకపోవడం వల్ల సముద్రపు ఉప్పు నీరు ఎదురు రావడంతో మా పంట భూమి కాస్త చౌడు భూమిగా మారిపోతున్నాయని అధికారులకు మొరపెట్టుకుంటున్నా మా మొర ఆలకించే నాదుడే లేదన్నారు. ఎలాగోలా కాస్త వరుణదేవుడు కరుణ వల్ల నారుముళ్ళు పోసినా ఉప్పు నీరు చేరి నారుమల్లు చచ్చిపోయాయన్నారు. గత ప్రభుత్వానికి దాచుకోవడం దోచుకోవడం మాత్రమే తెలుసునని పెందుర్తి ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు విమర్శించారు. సబ్బవరం మండలం ఇరువాడలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం అని, తప్పు చేయని వారు ఎవరూ భయపడాల్సిన పని లేదన్నారు. గ్రామాల్లో సమస్యలను సచివాలయ సిబ్బందికి తెలియజేస్తే వాటిని కంప్యూటరైజేషన్ చేస్తామన్నారు. నర్సీపట్నం మున్సిపాలిటీ 26వ వార్డులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్న సతీమణి మున్సిపల్ వార్డు కౌన్సిలర్ చింతకాయల పద్మావతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసి ప్రభుత్వ రంగంలో ఉద్యోగావకాశాలు కల్పించారని తెలిపారు. పింఛన్లను పెంచారన్నారు. జీలుగిమిల్లి మండలం పాలచెల్ల రాజవరంలో పోలవరం శాసనసభ్యులు ఎమ్మెల్యే చిరి బాలరాజు ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ అధికారులు డిపిఎం ఆదేశాల మేరకు జె సత్యనారాయణ వరి పొలంలో కేవీకే డ్రోన్ ఉపయోగించి స్ప్రేయింగ్ చేయించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిరి బాలరాజు మాట్లాడుతూ డ్రోన్ ఉపయోగించడం వల్ల రైతుల శ్రమ ఖర్చు తగ్గి సమయాన్ని ఆదా చేసుకోవచ్చని అవగాహన కల్పించడంతో హాజరైన రైతులు హర్షం వ్యక్తం చేశారు. గజపతి నగరం మండలం కెంగువ గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. గోడలకు స్టిక్కర్లను అంటించారు. ఈ 100 రోజుల్లో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అంగన్వాడీ కేంద్రాన్ని, పాఠశాల భవనాన్ని, ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. గ్రామస్తులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నిర్వీర్యం చేసిందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఎన్ రమేష్ నాయుడు విమర్శించారు. చంద్రమౌళి నగర్లోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేవదేవుని భక్తులకు దూరం చేయాలనే ఉద్దేశంతో గతంలో ప్రభుత్వం నెయ్యికి బదులు జంతువుల కొవ్వును లడ్డూలో వినియోగించిందన్నారు. వైఎస్ఆర్ కూడా 7 కొండలను 2 కొండలు చేస్తానని చెప్పినట్లు గుర్తు చేశారు. నర్సన్నపేట పోలీస్ ఠాణాను జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక సిబ్బందితో మాట్లాడి కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం తిరిగి వెళ్తున్న ఆయన అక్కడే ఉన్న ఓ మహిళ వద్ద ఆగి ఎందుకు వచ్చారో అడిగి తెలుసుకున్నారు. ఆమె సమస్యలను సానుకూలంగా విన్నారు. దీనిపై సిఐ వై శ్రీనివాసరావుకు, ఎస్ఐ దుర్గాప్రసాద్ కు కేసు విషయంపై విచారించాలని ఆదేశించారు. కుప్పం మున్సిపల్ పరిధిలోని ఎన్టీఆర్ కాలనీలో ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అన్న వివరాలు తెలుసుకున్నారు. రోడ్డు పక్కన బజ్జీల దుకాణం నడుపుతున్న వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన స్వయంగా బజ్జీలు కాల్చి కూటమి నేతలకు అందజేశారు.